నాకు ఖర్చు ఎక్కువైపోతుంది. నేనింత ఖర్చు భరించలేను. ఆర్థికంగా నేను అంత స్తోమతలో లేను. నేను ఆర్థికంగా ఒకప్పుడు బాగున్నాను, ఇప్పుడు చితికిపోయాను. ఇలాంటి మాటలు చాలా సందర్భాల్లో మీరు బయట నుంచి విని ఉంటారు. కొన్నిసార్లు అయితే మీరే మీ నోటి నుంచి మాట్లాడు కూడా ఉండుండొచ్చు. అయితే ఎప్పుడైనా ఒక విషయం గుర్తు పెట్టుకోండి. ఒక వ్యక్తి దగ్గర తనకి కావలసినంత డబ్బు లేదు అంటే దానికి గల కారణం ఆ వ్యక్తి తన లోపల ఉన్న ప్రతికూలమైన ఆలోచనలతో తన జీవితంలోకి రాబోతున్న మంచిని తనంతట తానే స్టాప్ చేస్తున్నారని అర్థం. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఎందుకంటే ఆర్థికంగా ఒక వ్యక్తికి తనకి కావాల్సినంత డబ్బు తన దగ్గర లేదు అంటే వాళ్ళలో ఉన్న సామర్థ్యాల్ని వాళ్ళు గుర్తించలేదు అని, వాళ్ళలో సామర్థ్యాల్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించట్లేదు అని, వాళ్ళలో ఉన్న క్యాపబిలిటీస్ ని అడ్డుపడే ఆలోచనలు బ్లాక్స్ అనేవి ఆపుతున్నాయని అర్థం. సో అలాంటి బ్లాక్స్ లో చాలా డబ్బున్న వాళ్ళకి కూడా కామన్ గా ఉండే బ్లాక్ ఒకటి ఉంటుంది. మనీ బ్లాక్స్ కి సంబంధించి ఇప్పటికే నేను చాలా వీడియోస్ షేర్ చేశాను. బట్ ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న బ్లాక్ ఖచ్చితంగా చాలా డబ్బు ఉన్న వాళ్ళలో కూడా ఉండేదే. ఈ బ్లాక్ కామన్ గా ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి అనుకున్న దానికంటే ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఫైనాన్షియల్ గోల్స్ ని రీచ్ అవ్వలేకపోతున్నారు. ఈ బ్లాక్ ఏంటి అనేది తెలుసుకుని మీలో ఒకవేళ ఇలాంటి నెగిటివ్ బ్లాక్ ఉంటే మనీకి సంబంధించి మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్న వాళ్ళైనా సరే ఈ విషయంలో కేర్ తీసుకోండి. ఈ బ్లాక్ ఏంటి అనేది వీడియో అంతా కంప్లీట్ గా చూసి తెలుసుకుని మీ లైఫ్ లో మీరు ధన ప్రవాహానికి అడ్డుపడే ప్రతి అడ్డంకిని మీరు క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరి మైండ్ లోని నెగిటివ్ గా పనిచేసే అత్యంత పెద్ద మనీ బ్లాక్ ని వీడియోలో షేర్ చేసే ముందు ఒక గుడ్ న్యూస్. చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఆఫ్లైన్ క్లాస్ కండక్ట్ చేయమని. నేను డిసెంబర్ 22 హైదరాబాద్ లో ఆఫ్లైన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. పాజిటివ్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి, హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయడానికి, మనీని అట్రాక్ట్ చేయడానికి, మనీ టిప్స్ ని, అలాగే అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్స్ ని, ఇలా మీకు ఇన్స్టెంట్ గా మనీ కనెక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడే అన్ని విషయాల్ని సబ్ కాన్షియస్ గా న్యూరో ఎనర్జీస్ ని కనెక్ట్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. సో అందుకని ఈ ఆఫ్లైన్ క్లాస్ ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఫాస్ట్ గా ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఇక్కడ కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. మీకు క్లియర్ డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తారు. మనిషిలో ఉండే ప్రతి వ్యతిరేక ఆలోచన తన జీవితంలో రాబోయే మంచిని ఆపుతుంది అనేది నిజమే. అది అందరికీ తెలిసిందే. అయినా ఈ మంచిలో కూడా డబ్బు అనేది కూడా ఉంటుంది అని, డబ్బు రాకుండా ఆపే కొన్ని ఆలోచనలు ఉంటాయి అనేది చాలా తక్కువ మంది మాత్రమే రికగ్నైజ్ చేస్తున్నారు. సో అందులోనూ కూడా అన్ఫార్చునేట్లీ ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా నెగిటివ్ గా వింటున్న ఒక పదం ఉంది. ఈ పదం మీద చాలా రీసెర్చెస్ కూడా జరిగాయి. చాలా మంది రీసెర్చ్ చేసి చెప్పినది ఏంటి అంటే, ఒక మనీ విషయంలో పాజిటివ్ గా తీసుకోవాల్సిన ఒక పదాన్ని నెగిటివ్ గా తీసుకుని నెగిటివ్ గా చూడడం వల్లే చాలా మంది ఫైనాన్షియల్ గా సెక్యూరిటీతో ఉండకుండా ఇబ్బంది పడుతున్నారు అని. సో ఆ పదం ఏంటి అంటే బడ్జెట్. బడ్జెట్ అనగానే బడ్జెట్ పద్మనాభం సినిమాలో చూపించినట్లుగా ప్రతి దాన్ని లెక్క వేసుకుని ఆ సినిమాలో ఖర్చు పెట్టినట్లు, బడ్జెట్ అనగానే పిసినారి అని, లేకపోతే లోబి అని, పక్క వాళ్ళకి పెట్టడానికి ఏడుస్తాడు అని, ఇలాంటి మాటలు ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు చాలా మంది. కానీ అసలు బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ అనేది మనీ విషయంలో నెగిటివ్ వాడా పాజిటివ్ వాడా? ఇది చాలా మందికి తెలియదు. బడ్జెట్ అనగానే డబ్బు లేని వాళ్ళు మాత్రమే వేసుకునే ఒక ప్రణాళిక అని చాలా మంది గుడ్డిగా నమ్ముతారు. చెప్పాను కదా, అన్ఫార్చునేట్ గా ఈ పదాన్ని నెగిటివ్ పదంగానే చాలా మంది చూస్తారు. కానీ బడ్జెట్ అనేది మనీ విషయంలో చాలా పెద్ద పాజిటివ్ వర్డ్. అంటే మీరు బడ్జెట్ తోటి చేసే ఏ ఖర్చు అయినా గానీ ఖచ్చితంగా మీ జీవితంలో భవిష్యత్తులో అద్భుతాల్ని సృష్టించగలుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మీ మైండ్ లో ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేసి మీరు డబ్బు ప్రేమని ఇంకా పెంచుకునే విధంగా, అన్నెసరీ థింగ్స్ ని కట్ చేసే విధంగా కూడా ఈ పదం అనేది
అనేది మిమ్మల్ని కనెక్ట్ చేసి ఉంచుతుంది. అయితే ఇక్కడ బడ్జెట్ అనే పదాన్ని నెగిటివ్ వర్డ్ గా చూస్తున్న చాలా మందికి, అంటే చాలా డబ్బు సంపాదిస్తూ కూడా బడ్జెట్ వేసుకోవడం అనేది తప్పుగా భావిస్తున్న చాలా మందికి ఈ వీడియో ద్వారా నేను ఒక విషయాన్ని చెప్తున్నాను. బడ్జెట్ అనేది కేవలం మీ అవసరాలని గుర్తించి వాటిని ఒక లిస్ట్ గా తయారు చేసుకోవడం మాత్రమే. అది ఖచ్చితంగా 100% ప్రతి ఒక్కరిలో ఉండాల్సిందే. కొన్ని కోట్ల రూపాయలు ఉండి కూడా వారెన్ బఫెట్ చెప్పిన ఒక సింగిల్ లైన్ ఎంతో మంది జీవితాల్ని మార్చింది. ఆయన చెప్పిన సింగిల్ లైన్ ఏంటి అంటే, మీకు అవసరం లేని వస్తువులను మీరు కొనుక్కుంటూ వెళ్తే మీకు అవసరమైన వస్తువుల్ని ఏదో ఒక రోజు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇది వారెన్ బఫెట్ ఇచ్చిన లైన్. ఈ లైన్ ని బేస్ చేసుకుని కొన్ని వందల మంది లక్షల కోట్ల డబ్బు సంపాదించే వాళ్ళు కూడా బడ్జెట్ ని రెడీ చేసుకుని మరి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ని చేసే వాళ్ళు, కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ప్రస్తుత రోజుల్లో ఉన్నారు. సో అంటే బడ్జెట్ అనే పదము ఎంత నీడు ప్రతి ఒక్కరికి అనేది మీరు గమనించండి. మీరు ఎప్పుడైనా మనీ విషయంలో కేర్ తీసుకోవాలి అంటే ఫస్ట్ బడ్జెట్ దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఈసారి మీరు గుర్తు పెట్టుకోండి. మీరు లక్షల్లో సంపాదించే వాళ్ళైనా కోట్లలో సంపాదించే వాళ్ళైనా ఖచ్చితంగా ఇది ఒకటి చేయండి. మీకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని లిస్ట్ రెడీ చేసుకోవడం అలవాటు చేసుకోండి. నాకు రోజు రెగ్యులర్ గా కామన్ గా వినిపించే పదం, ఎంత డబ్బు వస్తున్నా గానీ నాకు సరిపోవట్లేదు, మనీని నేను అన్నెసరిగా ఖర్చు చేయకపోయినా చాలా ఖర్చు అయిపోతుంది, మనీ నా దగ్గర ఉండట్లేదు, మనీని ఆపుదామని ప్రయత్నించినా గానీ డబ్బు ఏదో ఒక రూపంలో బయటికి వెళ్ళిపోతుంది, ఏం చేయాలి? ఇలాగే చాలా మంది అడుగుతున్నారు. సో బడ్జెట్ అనే ఆలోచన ఎవరి మైండ్ లో అయితే ఒక బ్లాక్ గా పనిచేస్తుందో అలాంటి వ్యక్తులు అందరూ ఇలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ కొన్ని రీసెర్చ్ చెప్తున్నది ఏంటి అంటే, లక్షల్లో అకౌంట్ బ్యాలెన్స్లు ఉన్న వాళ్ళు కూడా బడ్జెట్ అనే పదాన్ని నెగిటివ్ గా తీసుకోవడం వల్ల వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బుని అన్నెసరిగా ఖర్చు చేసి తర్వాత చాలా ఇబ్బంది పడిన వాళ్ళు కోట్లలో ఉన్నారు అని కొన్ని రీసెర్చెస్ చెప్తున్నాయి. అంటే ఇక్కడ మీరు బడ్జెట్ అనే పదాన్ని కంప్లీట్ గా అర్థం చేసుకుని ఎవరిలో అయితే బడ్జెట్ వేయాలి అనే పదం నెగిటివ్ గా తీసుకుంటున్నారో, లేదా నేను ఫైనాన్షియల్ గా ఒక ప్రణాళిక రెడీ చేసుకోవాలి అనే పదాన్ని నెగిటివ్ గా తీసుకుంటున్నారో వాళ్ళందరూ కేర్ తీసుకోండి. ఇప్పటి నుంచి బడ్జెట్ అనే పదాన్ని కంప్లీట్ గా మీకు డబ్బు మీద ఉన్న ప్రేమ వల్ల మీరు చేస్తున్న పని అనే ఒక కనెక్షన్ ని గుర్తు పెట్టుకోండి. నిజానికి బడ్జెట్ రెడీ చేసుకునే వాళ్ళు కూడా డబ్బు మీద పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు. డబ్బుని భవిష్యత్తులో కొన్ని కోట్లలో పొందాలి అని అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో అందుకని బడ్జెట్ అనే పదం నెగిటివ్ కాదు. మీలో ఎవరైనా ఈ బ్లాక్ తో పనిచేస్తుంటే డబ్బు లేని వాళ్ళే బడ్జెట్ వేసుకుంటారు, డబ్బు ఉన్నప్పుడు మనకి బడ్జెట్ తో పని లేదు అని అనుకున్నా, బడ్జెట్ అనే పదాన్ని మీరు ఈ రోజు నుంచి కంప్లీట్ గా చూసే యాంగిల్ మార్చేయండి. అట్ ద సేమ్ టైం మనీ ఒక వ్యక్తి దగ్గర లేదు అంటే దానికి గల కారణం ఆ వ్యక్తిలో ఉండే ప్రతికూల ఆలోచనలే అని వీడియో స్టార్టింగ్ లో చెప్పాను. అదే నిజం కూడా. మీకు ఇంకా ఏవైనా మనీ బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్స్ ని క్లియర్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎక్కువ మంది అడిగితే నేను మనీ బ్లాక్స్ మీద మళ్ళీ ఒక వీడియో చేస్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో నేను షేర్ చేసిన బడ్జెట్ అనే పదానికి సంబంధించి మీ ఆలోచన ఏ విధంగా ఉందో చెక్ చేసుకుని ఇప్పటి నుంచి మీరు ఒక ప్రణాళిక ప్రకారంగా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వడానికి మీ డబ్బును మీరు ఖర్చు చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ నేను ఒక టిప్ చెప్పి ఎఫర్మేషన్స్ ఇస్తాను. టిప్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలి అని అనుకున్నప్పుడు 7 days నుంచి 15 days వరకు ఆ వస్తువు అవసరం అనేది మీకు ఉంటుందా లేదా అనేది చెక్ చేయండి. ఎప్పుడైతే 7 days దాటిన తర్వాత కూడా ఆ వస్తువు మీకు కావాలి అని అనిపిస్తుంది అంటే అప్పుడు దాన్ని కొనడానికి ప్రయత్నించండి. అంతేకాని మీ మైండ్ చెప్పింది అని ఒకేసారి ఆలోచన రాగానే కొనేసే ప్రయత్నం చేయొద్దు, డబ్బు ఉంది కదా అని. ఎందుకంటే అది మీ మైండ్ అట్రాక్షన్ మాత్రమే, అది నిజమైన అవసరం కాదు. అవసరాల లిస్ట్ ప్రకారం డబ్బుని మీరు ఖర్చు చేస్తూ ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్ గా డబ్బుని గౌరవిస్తున్నారని అర్థం. సో అలాంటి వ్యక్తులు ఎప్పటికీ ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది ఉండదు. ఇక్కడ నేను ఇస్తున్న 2 ఎఫర్మేషన్స్ మీరు రెగ్యులర్ గా అనుకుంటూ ఉండండి. ఈ ఎఫర్మేషన్స్ మీకు యూజ్ అవుతాయి. నేను సంపాదించేది అంతా నా ఖర్చులకి మించి ఉంది, నా ఆదాయాన్ని నేను చాలా సులభంగా మేనేజ్ చేస్తాను.
ఈ 2 ఎఫర్మేషన్స్ ని మీరు రెగ్యులర్ గా అనుకుంటూ ఉండండి. అట్ ద సేమ్ టైం మనీ వ్యతిరేక ఆలోచనలు ఏవైనా మీలో ఉంటే కూడా వాటిని రిలీజ్ చేసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీ వైపు మనీ వచ్చే మార్గాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్ ని కూడా మీరు నియంత్రించగలుగుతారు. మీకు నచ్చిన జీవితాన్ని జీవించడానికి మీరు మీ కంట్రోల్లో ఉండగలుగుతారు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడేది కాబట్టి ఎవరైనా ఎక్కువ ఖర్చు చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసి ఈ ఎఫర్మేషన్స్ అనుకునే విధంగా మీరు గైడ్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకున్న సిచ్యువేషన్ లో ఉపయోగపడింది అని అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఒక గుడ్ న్యూస్, చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఆఫ్లైన్ క్లాస్ కండక్ట్ చేయమని. నేను డిసెంబర్ 22న హైదరాబాద్ లో ఆఫ్లైన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. పాజిటివ్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి, హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయడానికి, మనీని అట్రాక్ట్ చేయడానికి, మనీ టిప్స్ ని, అలాగే అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్స్ ని, ఇలా మీకు ఇన్స్టెంట్ గా మనీ కనెక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడే అన్ని విషయాల్ని సబ్ కాన్షియస్ గా న్యూరో ఎనర్జీస్ ని కనెక్ట్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. సో అందుకని ఈ ఆఫ్లైన్ క్లాస్ ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఫాస్ట్ గా ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఇక్కడ కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. మీకు క్లియర్ డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తారు. థ్యాంక్ యూ.